అసలు 3D మా లైఫ్ ని చాలా ఈజీ చేసేసింది. టీవీ యూనిట్ చాలా పెద్దవాళ్ళు, సో ఎలా వస్తుంది ఏమి అనేది ఒక చిన్న డౌట్ ఉండే. అండ్ 3D వాజ్ యాక్చువల్లీ బ్రిలియంట్. మేము ఆర్బీ ఇంటీరియర్ని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసాము. సో అక్కడ మాకు వాళ్ళ రీల్స్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా అనిపించింది. అందుకోసమే వాళ్ళని అప్రోచ్ అయ్యాము. ఒకసారి చెక్ చేసి వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంది తెలుసుకోవడానికి మేము ఫస్ట్ టైం ఇంటీరియర్ ఆర్బీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అప్రోచ్ అయిన తర్వాత వెరీ ట్రాన్స్పరెంట్, చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అన్నట్టు. లైక్ ఏముంటుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంది, ఫస్ట్ ప్రాసెస్ ఏంది, 3D ఎలా చేస్తారు, ఆ తర్వాత దానికి ఎంత టైం పడుతుంది, నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, అందులో టర్మ్స్ ఏముంటాయి, మన టైమ్ లైన్స్ ఏముంటాయి, అలా అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉండే. సో ఆ ప్రతి స్టెప్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇంటీరియర్. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ క్లియర్ అయిపోయాయి అన్నట్టు. అక్కడనే మాకు ఎలా ఉంటది ఏంది అనే ప్రాసెస్ గురించి. మాది ఫ్రీ కన్సల్టేషనే. సో జస్ట్ నేను కాల్ చేశాను. సో ఫస్ట్ నేను నాగరాజ్ గారితో మాట్లాడాను కాల్ చేసి. సో తను డైరెక్ట్ గా ఇంటీరియర్ కి వచ్చేయమని చెప్పారు. అక్కడ వెళ్ళాక తను నాకు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్యుమెంటేషన్ కావచ్చు, 3D గురించి అని. పేమెంట్ ఏం లేకుండా, ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్విజన్ కూడా చాలా బాగుండే. బికాజ్ నాగరాజు గారు పర్సనల్ గా చూసేవాళ్ళు. అండ్ ఏదన్నా నాకు క్లియర్ గా వెంటనే చెప్పడం, ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదన్నా మనం అనుకున్నది రావట్లేదు అనిపించినా చాలా ట్రాన్స్పరెంట్ గా నాకు వెంటనే వాళ్ళు పంపించేవాళ్ళు. ఇమేజ్ లో లేదా వీడియో కావచ్చు, ఫోటో త్రూ కావచ్చు పంపించి నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలా ఇలా ఉంది, మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము, సో ఏంటి. లేదా మేము ఏదన్నా చేంజెస్ అడిగినా కూడా తను అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ చాలా ఈవెన్ అంటే లైక్ ప్రాజెక్ట్ రన్ అవుతున్నప్పుడు కూడా చాలా చాలా ఈజీ ఉండే అన్నట్టు. మాకు కమ్యూనికేషన్ కి, మాకు చేంజెస్ అయినా ఏదైనా మాకు చాలా కంఫర్టబుల్ గా ఉండే వర్కింగ్ విత్. అసలు 3D అది మాకు మా లైఫ్ ని చాలా ఈజీ చేసేసింది. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే కస్టమర్ లైక్ ఇంటీరియర్ చేయించుకోవాలి అనే థాట్ వచ్చినప్పుడు వాళ్ళకి అరే నా అవుట్పుట్ ఎట్లుంటది, మా ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటది అనేది చాలా మంది చెప్పారు. సో లైక్ మేము కూడా విల్ బి అంటే చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాం. బట్ ఈ 3D వచ్చేసరికి వీ హ్యాడ్ క్లియర్ పిక్చర్ లైక్ ఎలా ఉండబోతుంది మా ఇల్లు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ వుడ్ వర్క్ ఎలా ఉంటది అని ఒక ఎస్టిమేషన్ అనేది మాకు వచ్చింది. ఆల్మోస్ట్ 95% కంటే ఎక్కువనే చెప్పాలి. యాజ్ సిమిలర్ యాజ్ దట్ ఎలా అయితే నాకు 3D వచ్చిందో అలానే పాపం 3D వాళ్ళు కూడా చాలా మేము మల్టిపుల్ చేంజెస్ చెప్పినా కూడా వితౌట్ ఎనీ లైక్ ఏం హెజిటేట్ కాకుండా, ఏం ఫ్రస్ట్రేట్ కాకుండా ఓపిక్ గా మాతో పాటు కూర్చొని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అట్ ద సేమ్ టైం మేము చెప్పిన చేంజెస్ చేసి మాకు కలర్ సజెషన్స్ కావచ్చు, లేకపోతే డిజైన్ సెలెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ బాగా హెల్ప్ చేశారు. అండ్ 3D వాజ్ యాక్చువల్లీ బ్రిలియంట్, చాలా బాగుంది. 3D వల్లనే మాకు చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్ అంతా. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, వీ హ్యాడ్ దట్ ట్రస్ట్ విత్ ఆర్బీ ఇంటీరియర్. మాకు ఎప్పుడు కానీ అరే వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు కావచ్చు, లేకపోతే వీళ్ళు కంప్లీట్ చేయరేమో అసలు ఆ థాటే రాలేదు. టీవీ యూనిట్ మాది కంప్లీట్ LED యూనిట్. సో మాకు బాగా నచ్చింది. బేసిక్ గా చాలా పెద్దవాళ్ళు, సో ఎలా వస్తుంది ఏమి అనేది ఒక చిన్న డౌట్ ఉండే. బట్ ఆఫ్టర్ ఫినిషింగ్ చాలా బాగా అనమాట. ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. ద అవుట్పుట్ వాస్ ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది. కిచెన్ కూడా మాకు ఎట్లా ఉండే అంటే కిచెన్ కొంచెం కంజెస్టెడ్ గా అనిపించిండే. సో ఇందులో స్టోరేజ్ స్పేస్ కానీ యూటెన్సిల్ స్టోరేజెస్ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే, సో ఆ డిజైన్ చాలా బాగా వచ్చింది. లైక్ లెఫ్ట్ సైడ్ ఉండే వాల్ కి కూడా మళ్ళీ ఒక చిన్న స్టోరేజ్ క్యాబినెట్ తీసి పైన మొత్తం మనకి కంప్లీట్ గా లాఫ్ట్ ఇవ్వడము, కింద డ్రావర్స్ సరిపోవు అని చెప్పి ఇటు సైడ్ మళ్ళీ ఇంకో 2 షెల్ఫ్స్, అలానే క్రాకరీ, చిన్న పైన గ్లాస్ యూనిట్. ఇట్స్ నైస్. దాంతో మాకు ఆ స్పేస్ అనేది చాలా ఎక్కువ అంటే యూజబుల్ స్పేస్ పెరిగిపోయింది. వేస్ట్ కాకుండా ఆల్మోస్ట్ మొత్తం స్పేస్ ని బాగా యూటిలైజ్ చేశారు డిజైనింగ్. ఇంటీరియర్ కి రేటింగ్ చేయాలి అని అంటే 5 out of 5. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఫర్ ఇంటీరియర్ అనిపించింది ఈ స్టెప్ తీసుకోవడం అనేది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఓవరాల్ గా. లైక్ ఆల్మోస్ట్ అన్ని హాల్ కావచ్చు, క్రాకరీ యూనిట్స్ కావచ్చు, 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒక చిన్న క్రాకరీ ఇంకో ఎక్స్ట్రా యూనిట్ ఉంటది. వర్క్ నడుస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ అక్కడ వ్యానిటీ యూనిట్ రావాల్సింది. మేము వ్యానిటీ యూనిట్ అనే అనుకున్నాం ఫస్ట్. బట్ తర్వాత ఎందుకో అక్కడ సింక్ వ్యానిటీ వద్దు అనిపించింది మాకు. అయితే నాగరాజ్ గారితో మాట్లాడితే దెన్ అండ్ దేర్ చాలా మంచి సజెషన్ ఇచ్చి, లేదు మనం ఇలా క్రాకరీ చేసుకున్నాం బాగుంటది, లుక్ అండ్ ఫీల్ అండ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నారు. అండ్ దట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా. చాలా బాగా అయిపోయింది మాకు. ఇప్పుడు ఆ స్పేస్ యూజ్ చేసుకోవడానికి కావచ్చు, అక్కడ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా మారిపోయింది మాకు ఆ స్పేస్. నేను తప్పకుండా ఎవరినైనా సరే కంప్లీట్ గా రిఫర్ చేస్తాను. ఐ హావ్ గుడ్ ట్రస్ట్ and they execute very well. We are very happy with them.